ప్రభా! ఈరోజు అయ్యా ప్రభా తండ్రి, నువ్వు సిలువలో పలికిన 7 మాటలను ఇప్పటి వరకు మేము ధ్యానించుకుంటానికి ప్రభా, ఆ గొప్ప సంగతులు మేము తెలుసుకుంటానికి మీ కృప చూపించినందుకు వందనాలు. ఈరోజు లాస్ట్ మాట పలకటానికి ప్రభా మీరు మాకిచ్చిన అవకాశాన్ని అయ్యా తండ్రి, అయ్యా ముందుగా నీకు స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా, నీవిచ్చిన ధైర్యంతో, బలంతో ప్రభా, అయ్యా చెప్పటానికి నాకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఘనత మ ఘనత ప్రభావం నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన 7వ మాట అండి. లూకా సువార్తలో 23:44 నుంచి 46 వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచెను. ఇక్కడ దేవుడు 7వ మాటగా అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఆ సిట్యుయేషన్‌లో, ఆ పరిస్థితుల్లో, ఆయన ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరం చిన్న వాయిస్ కూడా రాదు. కానీ దేవుడు ఆయన గొప్ప శబ్దంతో, ఈ శబ్దం ఏంటంటే విజయంతో చేస్తున్న శబ్దము. అది ఆదికాండం నుంచి ప్రవచన గ్రంథాలు చెప్తూ వస్తున్న విధంగా ఆయన సర్వమానవాళి పాపాన్ని, రుణాన్ని, ఆహ్, భారాన్నంతటిని ఆయన శిలువ మీద ఆయన చక్కగా విజయంతో ఆయన కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ఆహ్, ఆహ్, ఆయన చక్కగా శబ్ద స్ ఆ విజయంతో ఎందుకు ఆయన స్ఫూర్తి మానవుడిగా ఈ లోకానికి వచ్చి, ఆయన చేసిన సువార్త, ఆయన చేసిన పరిచర్య, ఆయన మానవాళి కోసం, సమస్త మానవాళి కోసం ఆయన ఈ పాప భారాన్ని, రుణాన్ని ఈయన ఇక్కడ తీర్చినట్టుగా విజయంతో శబ్దం చేసినట్టుగా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. మేము నేను ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళేవాళ్ళమనమాట. ఈ హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి తెలుస్తది. ఎవ్రీ ఇయర్ తిరుపతి మేము ఎళ్తా ఉండేవాళ్ళం. అప్పుడు అక్కడ కొన్ని కొన్ని పేర్లు పెట్టి దర్శించుకుంటా ఉంటారు కదా! అలా ఆయన్ని వడ్డీ కాసులు వాడా అని చెప్పి అని ఆహ్, నామంతో అక్కడ అందరూ స్తుతిస్తూ పూజించుకుంటూ ఉంటారనమాట. ఉంటున్నప్పుడు నేను మా అమ్మమ్మ గారిని అడిగాను. అమ్మ ఆహ్, అమ్మ అదేంటి వెంకటేశ్వర స్వామి కదా! పేరు ఇదేంటి మరి వడ్డీ కాసుల వారు ఏంటి అని చెప్పి నేను అడిగినప్పుడు, మా అమ్మమ్మ ఏం చెప్పారంటే ఆయన కుబేరుడు అన్న ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక దేవుడు. ఆయన దగ్గర ఈయనంట అప్పు తీసుకున్నారంట. దేనికి? ఆయన మ్యారేజ్ కోసం, ఆయన మ్యారేజ్ చేసుకుంటం కోసం అప్పు తీసుకున్నారు. సో, ఈ భక్తులందరూ ఏదైతే కానుకలిస్తారో, ఆ కానుకలన్నీ కూడా వడ్డీ ఆయన కుబేరునన్న ఆయనకి వడ్డీ కడతా ఉంటారంట. నేనప్పుడు అనుకున్నాను అదేంటి, పెళ్ళికేంటి అంటే చిన్న పిల్లని కదండీ! పెళ్ళేంటి, వడ్డీ ఏంటి? మన పేరెంట్స్ మనకేం చెప్తారు? ఎవరి దగ్గర నుంచి బారో చేసుకోకూడదు, అప్పు తీసుకోకూడదు అని చెప్తారు. మరి ఈయనేంటి దేవుడయ్యుండి ఈయన అప్పు తీసుకుంటం ఏంటి? వడ్డీ కట్టుకుంటం ఏంటి? అన్న ఇదిలో అనుకునేదాన్ని. ఎప్పుడైతే నేను దేవుడిని తెలుసుకొని, దేవుడు ఈ 7 మాటలు చాలా దైవజనుల దగ్గర విన్నప్పుడు సమాప్తమైంది. అంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఆయన మన పాప భారాన్ని, మన పాపమనే అప్పుని ఆయన మీద వేసుకొని సిలువ మీద ఆ రుణాన్ని ఆయన తీర్చారు అని, ఏ పాపం ఎరగని ఆయన మన పాపాన్ని ఆయన రుణాన్ని తీర్చారు అన్నప్పుడు నాకు అది గుర్తొచ్చిందనమాట. ఎంత సంతోషం అనిపించిందో, నిజమైన దేవుడంటే ఈయన కదా! అని నాకు అర్థమయింది. అలాగే ఆత్మ ఇక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పారు. అంత మంచి ఆయన ఆయన్ని ఎవ్వరు బలవంతంగా ఇక్కడ చంపలేదు. ఆయన బలవంతంగా ఎవరు ఇది చేయలేదు. కానీ ఆయన ఇష్టంగా ఆయన ఆత్మను తండ్రి చేతికి
అప్పగించుకొని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచారు. తండ్రి ఇంక నా నా ప నా నేనొచ్చిన కార్యం ఇక్కడ అయిపోయింది. సో, నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే శరీరం మట్టి నుంచి వస్తదండి. ఆత్మ దేవుడి దగ్గర నుంచే వస్తది. ఆ ఆత్మ మళ్ళా ఆయన దేవుడికే అప్పగించుకున్నారు. మనం కూడా ఇక్కడ చూస్తే మన ఆత్మను ఎవరికి మనం అప్పగించుకుంటున్నామని నన్ను నేను ఆహ్, చెక్ చేసుకుంటున్నప్పుడు నిజంగా ఆత్మతో మనం నింపిన వారంగా ఉంటే ఇక్కడ యోహాను 4:24లో దేవుడు ఒక మాట చెప్తారు గదండీ వాక్యమును. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధింపవలెను. నిజంగా ఆయన ఆత్మై ఉన్నాడు కాబట్టి, మనము కూడా ఆత్మతో మన ఆత్మని పరిశుద్ధాత్మతో బలాన్ని పొందుకున్నప్పుడు, బలపరుచుకున్నప్పుడు నిజంగా ఆయన ఆయన ప్రేమ, ఆయన సత్యమేంటో, ఆయన్ని ఎలాగ ఆరాధించాలో, ఆయన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనతో ఎంత దగ్గరగా ఆత్మలో ఎంతగా ఆనందించాలో మనకి అర్థమవుతుంది. ఆయన ఇక్కడ యోహాను 11:33లో కూడా ఆహ్, ఆత్మలో మూలుగుచున్నట్టుగా మనం చూస్తున్నాం. లాజరు చనిపోయిన ఆ సిట్యుయేషన్‌లో దేవుడు యేసుప్రభు వారు ఆత్మలో మూలుగుతూ తండ్రికి మొరపెట్టుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజల గురించి నిజంగా ఆత్మలో మూలుగుతూ ప్రార్థించాలని, ఆత్మలో భారభరితమైన ఆహ్, ఆహ్, క వేదనతో మనం చుట్టూ ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయాలని, మన మన సొంత విషయాలన్నట్టే కాదు కానీ, చుట్టూ నశించిపోతున్న వారి గురించి కూడా ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేయాలని, మన చుట్టాల వారు కూడా ఎంతోమంది ఎస్పెషల్లీ మా చుట్టాల వాళ్ళు కూడా ఎంతోమంది తెలుసుకోని వారు ఉన్నారు. వారందరి గురించి కూడా దేవుని ఆత్మపూర్వంగా మూలుగుతూ దేవుని విజ్ఞాపన చేసుకోవాలని అర్థమవుతది. అలాగే వాక్యం చదవటం ద్వారా కూడా మనం దేవుని ఆత్మలో బలపడే వారంగా ఉంటాం. దేవుని ఆత్మలో ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ ఆరాధన అంటే ఒకటి మనం వర్షిప్ అంటే ఆత్మతో ఆరాధించమన్నారు. మనం అనుకుంటాం గదండీ! సమయాన్ని దేవుడికి మన దేవుడికి సమయాన్ని ఇవ్వాలని. అలాగే దేవుడు మనకి ధనాన్ని ఇచ్చారు. సో, మనం మొదటి 10th మనం దేవుడికి ఇయన్నీ దేవుడు మనకిచ్చినియే మనం తిరిగి దేవుడికిస్తున్నాం. సమయం కావచ్చు, ధనం కావచ్చు, లేకపోతే వచ్చే ఏమన్నా బిజినెస్ కానీ, ఏమన్నా పంట పొలాలొస్తే కొంచెం మొదటిది తీసుకెళ్ళి దేవుడికి ఇయన్నీ దేవుడు మనకిచ్చినియే మనం దేవుడికిచ్చేవారు గూడా. కానీ దేవుడు ఆశించేదేంటి? విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎలాగైతే ఆత్మతో ఆరాధిస్తావో వర్షిప్ అంటే స్తుతించటం కదండీ! ఆత్మలో మనం ఆ విధంగా విరిగి నలిగిన హృదయంతో కష్టంగా ఉన్నప్పుడు కూడా, బాధలో ఉన్నప్పుడు గూడా ఆహ్, దేవా అని స్తుతించే వారిగా, ఆత్మలో స్తుతించే వారిగా ఉండాలని నాకిక్కడ అర్థమవుతుంది. ఈ వర్సెస్ ఇది ధ్యానించినప్పుడు ఏదన్నా స్ట్రెస్ కానీ, ప్రెషర్స్ ఆహ్, దిగులు అలాంటి సిట్యుయేషన్స్ మనకొచ్చి దేవా ఎందుకు ఈ పరిస్థితి అని ఎందుకు అనే క్వెషన్ మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. కానీ ఆ ఎందుకు అన్న స్థలంలో కూడా అయ్యా! ఈ స్ ఈ స్టే ఈ స్తు ఈ స్టేజ్ బట్టి, ఈ సిట్యుయేషన్ బట్టి నిజంగా నేను ఆనందిస్తున్నాను, స్తుతిస్తున్నానని ఎప్పుడైతే మనం ఆహ్, ఆ విధంగా మనస్సుని సిద్ధపరచుకొని అలా ఉన్నప్పుడు నిజంగా అది గొప్ప ఆరాధన. విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన గొప్ప ఆరాధన, గొప్ప స్తుతి అని నాకు అర్థమైంది. అలాగే నేను ఆత్మను ఈ శరీర కోరికల్ని, శరీర ఆశల్ని మనం ఇది చేయాలి అంటే గలితియన్స్ 5:16లో చెప్తారు కదండీ! నేను ఆత్మను పరిశుద్ధాత్మతో నడిపించినప్పుడు, నా ఆత్మను పరిశుద్ధాత్మతో నడిపించినప్పుడు, బలపరుచుకున్నప్పుడు, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చెను. శరీర కోరికలు నెరవేర్చకుండా దేవుడు యేసు ప్రభువారు గారంటారు, "ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం" అని చెప్పి అంటారు. పేతురు గారితో అక్కడ నే ప్రార్థన చేసుకోండని గొలియొత్తు కొండకి ప్రభు ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళినప్పుడు. నిజంగా శరీరం ఎంతసేపు సుఖాన్ని కోరుకుంటా ఉంటది. నేను కూడా చాలా రోజులు కొన్ని రోజులు ఎర్లీ అవర్స్ లేసి 4:30, 5కి లేసి ప్రేయర్ చేసుకోవాలి అనుకుంటా
అనుకున్నా. కొన్ని రోజులు లెగుస్తాను. తర్వాత కొన్ని శరీరం బలహీనత ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ పడుకొని సరే మళ్ళా కొంచెం పైకి లెగుద్దాం. ఈ శరీరం ఎప్పుడు సుఖపెట్టాలనే చూస్తా ఉంటది. కానీ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. దేవుడి కార్యాలు చేయటానికి ఆత్మకి డే అని, నైట్ అని అట్లా ఏముండదు. ఎప్పుడు మనం మనసులో దృఢంగా అనుకుంటా లేదు ఇప్పుడు ఇది చేయాలి, ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆత్మ రెడీగా ఉంటది. కానీ శరీరమే బలహీనంగా పరచబడుతూ ఉంటది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో మన ఆత్మని బలపరుచుకున్నప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అప్పుడు మన శరీర ఇచ్చల్ని, శరీర కోరికలు, నేత్రాస, జీవపు డంబము వీటన్నిటిని కూడా మనం అధిగమించగలం. ఎప్పుడు మన ఆత్మని పరిశుద్ధాత్మతో కలుసుకున్నప్పుడు యోహాను సువార్తలో కూడా ఉంటది కదండీ! నేను ద్రాక్షవల్లినై నేనున్న తీగలుగా మీరు నాతో అంటు కట్టబడినప్పుడు ఫలించు వారిగా ఉంటారు. ఆయన ద్రాక్షవల్లిగా ఆ పరిశుద్ధాత్మతో మన ఆత్మని చక్కగా బలపరుచుకున్నప్పుడు ఎంతో మందికి ఫలించే వారంగా, ఎంతో మందికి ఫలభరితంగా మన జీవితాలు ఉంటాయని ఈ బైబిల్ స్టడీ ఈ ఈ ధ్యానించినప్పుడు 7వ మాట ధ్యానించినప్పుడు నాకు అర్థమైంది. అలాగే దేవుడు ఎంత చక్కగా 7 మాటలు ఇన్ని రోజులు మనకి ధ్యానించుకుంటానికి అలాగే ఏ అర్హత, యోగ్యత నాకు లేదసల. నా ఇదిలో కూడా నేను అనుకోలేదు. సెవెంత్ వర్డ్ ఒక మాట నేను దేవుడు ప్రేరేపణలో ఈ విధంగా నేను ధ్యానించి చెప్పటానికి దేవుడు అవకాశం ఇస్తారని నేనసల ఊహించలేదు. అలాగే మొదటిగా దేవునికి నేను స్తుతి, స్తోత్రాలు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సిస్టర్‌కి కూడా నిజంగా థాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు నేను పర్సనల్‌గా ధ్యానించుకుంటానికి దాని ద్వారా కొన్ని విషయాలు నేను నేర్చుకుంటానికి నాకిచ్చిన అవకాశాన్ని బట్టి థాంక్స్ సిస్టర్. అలాగే ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. దేవుడి మాటలు దీవించును గాక.